హలో ఎవ్రీవన్. ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో వైద్యారోగ్య శాఖ నుండి మనకి నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారండి. ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వచ్చిందండి. సో పేరుకి మాత్రమే వైద్యారోగ్య శాఖ అని ఉంది, కానీ ఈ దీంట్లో 10th క్లాస్ క్వాలిఫికేషన్ అండ్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అండ్ మెడికల్కి సంబంధించిన క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక కాంట్రాక్టెడ్ బేస్డ్ జాబ్ అండి. ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయకుండా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఉందండి. ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదండి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వీడియోలో బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చివరి వరకు చూడండి. సో ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి. ఏదైనా ఈజీగా పోస్ట్ చేయడానికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే కుదురుతుంది. సో ఫాలో మీ అట్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఛానల్. సో అప్లికేషన్ డేట్ వచ్చేసరికి మనకి 23 జనవరి నుంచి స్టార్ట్ అవుతుందండి. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 3తో క్లోజ్ అవుతుందండి డేటు. సో మనకి ఇది ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది వాళ్ళు చెప్పిన అడ్రస్కి. సో దీనికి డిమాండ్ డ్రాఫ్ట్ కింద మనం 300 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుందండి. సో డిమాండ్ డ్రాఫ్ట్ అనేది పే చేయకుండా మనం అప్లికేషన్స్ ఇస్తే అది ఇన్వాలిడ్ లాగా పక్కన తీసి పెట్టేస్తారు. మనీతో 300 రూపీస్తో పే చేస్తేనే ఆ అప్లికేషన్స్ అనేవి లెక్క ఉంటుందని చెప్పేసి ఇక్కడ అఫీషియల్గా వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్లో కూడా మనకి చెప్పారండి. సో మనకి నోటిఫికేషన్కి సంబంధించింది ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళ ఒక అఫీషియల్లీ వెబ్సైట్ అనేది ఇచ్చారు. సో ఈ వెబ్సైట్లో మనం చూసి దాన్ని బట్టి మనకి దానికి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ వెబ్సైట్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి దానికి వాళ్ళు చెప్పిన సర్టిఫికేట్స్ అనేవి జత చేసి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా 300 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలండి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి +3 ఇయర్స్ అండ్ ఎన్సీసీకి సంబంధించిన వాళ్ళకి +3 ఇయర్స్ అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి +5 ఇయర్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి +5 ఇయర్స్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి +10 ఇయర్స్ ఇలా అయితే ఉన్నాయండి. సుమారు మనకి 50 పోస్టుల వరకు అయితే ఉన్నాయండి. సో 50 పోస్టులకు సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసరికి 10 పోస్టులు అయితే ఉన్నాయండి. దీనికి డిఎంఎల్టీ ఆర్ బిఎస్సి అనేది పాస్ అయిన వాళ్ళు అర్హులనమాట. ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సుకు సంబంధించి అప్రెంటిస్‌షిప్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేసి ఉండాలి. అది కూడా ఏపీబీఎంబీతో రిజిస్టర్ అయిన సర్టిఫికేట్ అనేది ఉండాలండి. అండ్ ఫీమేల్ నర్సులకు వచ్చేసరికి 30 పోస్టులు అయితే ఉన్నాయండి. దీనికి 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ నోటిఫికేషన్ 2 రకాలుగా రిలీజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మసిస్ట్‌కి వచ్చేసరికి 7 ఉన్నాయన్నమాట పోస్టులు. దీనికి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అర్హులనమాట. అండ్ డీఫార్మ్ ఆర్ బీఫార్మ్ చేసిన వాళ్ళు అర్హులు. అండ్ ఏ ఫార్మసీ కౌన్సిల్‌కి సంబంధించిన రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. ఏ ఫార్మసీ రిజిస్టర్ అయి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్‌కి వచ్చేసరికి ఒక పోస్ట్ ఉందండి. డిఎంఎల్టీ ఆర్ బీఎస్సీ క్వాలిఫికేషన్‌తో. మళ్ళీ ఇంటర్మీడియట్ వొకేషనల్‌కి సంబంధించి అప్రెంటిస్‌షిప్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్‌లో 1 ఇయర్ చేసి ఉండాలన్నమాట. అది కూడా ఏపీబీఎంబీతో రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్. దీనికి వచ్చేసరికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్‌తో అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ కంప్యూటర్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ గ్రాడ్యుయేషన్ అనేది 1 ఇయర్ పీజీడీసీఏతో కంప్యూటర్ సర్టిఫికేట్ కలిగిన వాళ్ళు అర్హులనమాట. అండ్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ దీనికి వచ్చేసరికి 4 పోస్టులు అయితే ఉన్నాయండి. అండ్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అర్హులనమాట. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మెరిట్ లిస్ట్‌ని బట్టి సెలక్షన్ అనేది ఉంటుంది. సో మనకి ఇవ్వవలసిన సర్టిఫికేట్స్ వచ్చేసరికి 10th క్లాస్ సర్టిఫికేట్ అండి. అండ్ డిప్లొమా చేసిన వాళ్ళైతే డిప్లొమా సంబంధించిన సర్టిఫికేట్స్, ఇంటర్మీడియట్ సంబంధించిన సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్ అండి. అండ్ దానికి సంబంధించి అండ్ మెడికల్ సంబంధించిన సర్టిఫికేట్స్ గల వాళ్ళకి మెడికల్ సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ 7th నుంచి 10th వరకు ఉన్న స్టడీ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ అయితే వాళ్ళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సంబంధించిన సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి సంబంధించిన సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సంబంధించిన సర్టిఫికేట్ ఇవన్నీ జత చేసి డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు చెప్పిన అడ్రస్‌కి. సో ఇదనమాట దీని గురించి ఇన్ఫర్మేషన్. ఇది మనకి అఫీషియల్‌గా శ్రీయుత కమిషనర్ వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మరియు మిషన్ డైరెక్టర్ ఏఎన్‌హెచ్‌ఎం విజయవాడ నుంచి మనకి ఈ యొక్క జాబ్‌కి సంబంధించిన ఉత్తర్వులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. ఇది ఆరోగ్య శాఖ అధికారి
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నందు మనకి ఈ యొక్క జాబ్స్ అయితే ఉన్నాయండి. సో, మనకి పంపించాల్సిన అడ్రస్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఏలూరు. దీనికి పంపించాల్సిందే ఉంటుందండి. దీనికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రం మర్చిపోమాకండి. డిమాండ్ డ్రాఫ్ట్ అండ్ దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది అఫీషియల్‌గా వారి సైట్ నుంచి మనం డౌన్‌లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి డిమాండ్ డ్రాఫ్ట్ అనేది రూ. 300 అనేది పే చేసి పంపించాల్సి ఉంటుందండి. మీకేమైనా డౌట్స్‌లో ఉంటే అఫీషియల్‌గా వారి సైట్‌లో మీరు మళ్ళీ చూసుకోండి. ఇది మాత్రం టర్మ్స్ అండ్ కండిషన్. ఈ కాంట్రాక్టెడ్ బేస్డ్ జాబ్. కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అయినా సరే గవర్నమెంట్ జాబ్‌లో ఎటువంటి ఫెసిలిటీస్ అయితే ఉంటాయో అవన్నీ ఉంటాయి. అర్హులైన వారు ఎవరు మిస్ చేసుకోమాకండి ఈ యొక్క ఆపర్చునిటీని. సో, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో టు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.